మా ఇంట్లో బామ్మ, నాన్న, బాబాయ్ వీళ్ళు ఇంకో రకం ప్రైవేట్ మేస్టార్లులే. పొద్దున్నే అమ్మేమో బామ్మకి వంటకు కావలసినవన్నీ చప్పునియ్యాలి. ఇయ్యకపోతే బామ్మ ఇలా కోపంగా మొహం పెట్టి అమ్మకి ప్రైవేట్ చెప్పేస్తుంది. అమ్మ నన్నెప్పుడైనా కొట్టితే నాన్నప్పుడు అమ్మకి ప్రైవేట్ చెప్తాడు. నేను దెబ్బలాట అనుకున్నాను, కానీ అది ప్రైవేటు అని బాబాయ్ చెప్పాడు. మధ్యాహ్నం అప్పుడు బామ్మ ఒక్కోసారి అమ్మ బుగ్గ మీద వేలుతో పొడిచి నీ బంగారంగాను అని కోపడుతుందా? అప్పుడు అమ్మ మాత్రం ఏడవదు, ఓలా భలే నవ్వుతుంది. బావుంటుంది. నేను కూడా అలానే నవ్వగలను. ఒక్కోసారి నాన్న ప్రైవేట్ చెప్పినప్పుడు అమ్మ ఇంకోలా నవ్వుతుంది. ఓసారేమో నాన్నేమో అమ్మ చెవి పట్టుకుని కీయిస్తున్నాడు. అంతట్లోకి నాకు ఆకలేసింది. అమ్మా, ప్రైవేట్ అయ్యిందా? ఆకలిస్తోంది, అన్నం పెట్టుదుగాని అన్నాను. అమ్మ కోపం వచ్చింది కాబోలు. ఛీ, పోకిరి వెదవకానా అని కోపంగానూ నవ్వుతూను అంది. నాకు తర్వాత బాబాయ్ చెప్పాడు, ప్రైవేట్ చెప్తుంటే అన్నం పెట్టమనకూడదు అని. ఇగో ఈ పెద్దవాళ్లే ఎప్పుడూ ఏమిటి సరిగ్గా చెప్పరు, లోపం ఉన్నట్టు చెప్తారు. ఇలా అని మనమంటే మళ్ళీ కోపం.